హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ వ్లాగ్స్. డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్ ఈరోజు డే 15 మార్నింగ్. ఈరోజు ప్రొనౌన్సియేషన్ ఆఫ్ సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీస్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, ఈ 3 టాపిక్లకు సంబంధించి డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ బిట్లని చివరి వరకు చూడండి. ఓన్లీ బిట్లే కాకుండా దాని గురించి టాపిక్ వివరించడం కూడా జరిగింది. అవన్నీ మీరు చివరి వరకు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతాయి. ముందుగా క్వశ్చన్లు, ఆప్షన్స్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయి. ఇక లేట్ చేయకుండా ఇంగ్లీష్ గ్రామర్ బిట్లు చూద్దాం. ఒకటవది, అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ సెలెక్ట్ ద వన్ దట్ కమ్స్ లాస్ట్. నోమెన్క్లాచర్, నార్మల్, నోబెల్, నోస్ట్రిల్, నోసెంట్. నోమెన్క్లాచర్, నార్మల్, నోస్ట్రిల్, నోబెల్. రెండవది, ద వర్డ్ గ్లోసరీ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద డాష్ వర్డ్ glosarium, meaning a collection of words peculiar to a field of knowledge. Greek, Latin, German, French. Next bit, మూడవది, the name vocabulary originates from a medieval dash word vocabularium. Greek, Latin, German, French. నాలుగవది, what is known as the study of the origin and meaning of words. Lexicology, anthropology, etymology, none. ఐదవది, డిక్షనరీస్ ఫర్ ట్రాన్స్లేషన్ ఆర్ ఎయిదర్ సింగిల్, బైలింగ్వల్, మల్టీలింగ్వల్, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఆరవది, ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ దట్ ద వర్డ్స్ ఆర్ మేడ్ ఆఫ్ వేరియస్ సౌండ్స్ యూనిట్స్ అండ్ ఆర్ సెగ్మెంటెడ్ యాజ్ సిలబల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫోనాలజీ, కాంప్రహెన్షన్, ఫ్లూయెన్సీ, వొకాబులరీ. ఏడవది, ఫోనెమిక్ అవేర్నెస్ ఈజ్ బెస్ట్ డెవలప్డ్ త్రూ బై రిసైటింగ్ రైమ్స్ అండ్ సాంగ్స్, ఆల్ఫాబెటికల్ ప్రిన్సిపల్స్, ప్రాక్టీస్. ఎనిమిదవది, స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఏ మీనింగ్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఈజ్ సింటెక్స్, మోర్ఫీమ్, ప్రాగ్మాటిక్స్, ఫోనిమ్. తొమ్మిదవది, ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ వర్డ్స్ అండ్ ద రూల్స్ గవర్నింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్ ఫోనాలజీ, సింటెక్స్, మార్ఫాలజీ, ఆర్థోగ్రఫీ. పదవది, there are 44 sounds in English. Out of these, how many sounds are vowels and how many are consonants respectively? 20, 24, 5, 39, 22, 22, 10, 34. పదకొండవది, the acceptable sound combination of a language are specified in its dash rules: grammatical, syntactic, inflection, phonological. పన్నెండవది, a phoneme is a single unit of sound, a single unit of a word, a diphthong, a vowel sound. Next bit, పదమూడవది, monophthong is called as a pure vowel, is marked by its steady quality, is a single vowel sound, all of the above. పద్నాలుగవది, BAT, bat, which is the correct symbol for the underlined letter A. ఇచ్చిన ఆప్షన్లో దానికి సూట్ అయ్యే కరెక్ట్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. పదిహేనవది, విచ్ ఆర్గన్ ఈజ్ నోన్ యాజ్ ద రూఫ్ ఆఫ్ ద మౌత్. సాఫ్ట్ పెలెట్, లిప్స్, హార్డ్ పెలెట్, టీత్. పదహారవది, బైలేబియల్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లిప్స్, టంగ్, టీత్, లంగ్స్. నెక్స్ట్ బిట్, పదిహేడవది, ఆర్పి ఈజ్ ద అబ్రివేషన్ ఆఫ్ ద వర్డ్ రైట్ ప్రొనౌన్సియేషన్, రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్, రైట్ ప్రాక్టీస్, రిసీవ్డ్ ప్రాక్టీస్. పద్దెనిమిదవది, do you know where my iPad is? An example of what kind of sentence? Declarative, imperative, interrogative, exclamatory. 19వ, the house is on fire is an example of what kind of sentence? Declarative, imperative, interrogative, exclamatory. 20వ, pizza is my favorite food is an example of declarative, imperative, interrogative, exclamatory sentence. ఇవి ఫ్రెండ్స్ 20 బిట్లు. ఇప్పుడు వీటి యొక్క ఆన్సర్స్ చూద్దాం. ఆన్సర్స్ చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం. ఒకటవది, అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ సెలెక్ట్ ద వన్ దట్ కమ్స్ లాస్ట్. ఆన్సర్ ఆప్షన్ సి, నోస్ట్రిల్. ఎందుకంటే అన్నింటికి ఎన్ఓ వచ్చింది, ఎస్ వచ్చింది కాబట్టి మూడో లెటర్ అది లాస్ట్లో వస్తుంది. రెండవది, ద వర్డ్ గ్లోసరీ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద డాష్ వర్డ్ గ్లోసారియం, మీనింగ్ ఏ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ పిక్యులర్ టు ఏ ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్. ఆన్సర్ ఆప్షన్ బి, లాటిన్. గ్లోసారియం అనేది లాటిన్ పదము, దాని నుంచి వచ్చిందే గ్లోసరీ. మూడవది,
ద నేమ్ వొకాబులరీ ఆరిజినేట్స్ ఫ్రమ్ ఏ మిడివల్ డాష్ వర్డ్ వొకాబులరియం. ఆన్సర్ ఆప్షన్ బి లాటిన్. వొకాబులరియం అనేది కూడా లాటిన్ నుంచి వచ్చిన పదమే. 4వది వాట్ ఈజ్ నోన్ యాజ్ ద స్టడీ ఆఫ్ ద ఆరిజిన్ అండ్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ లెక్సికాలజీ. అంటే పదాల యొక్క మీనింగ్ని మరియు వాటి యొక్క పుట్టుకని చదివే శాస్త్రమే లెక్సికాలజీ. 5వది డిక్షనరీస్ ఫర్ ట్రాన్స్లేషన్ ఆర్ ఎయిదర్ సింగిల్, బైలింగ్వల్, మల్టీలింగ్వల్, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్. ఎందుకంటే సింగిల్గా ఉంటాయి, బైలింగ్వల్గా ఉంటాయి, మల్టీలింగ్వల్గా కూడా ఉంటాయి. నెక్స్ట్ 6వది ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ దట్ ద వర్డ్స్ ఆర్ మేడ్ ఆఫ్ వేరియస్ సౌండ్ యూనిట్స్ అండ్ ఆర్ సెగ్మెంటెడ్ యాజ్ సిలబల్స్ ఆర్ కాల్డ్ యాజ్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫోనాలజీ. ఫోనాలజీ అని అర్థం సిలబల్గా విడగొట్టడం. 7వది ఫోనెమిక్ అవేర్నెస్ ఈజ్ బెస్ట్ డెవలప్డ్ త్రూ. ఆన్సర్ ఆప్షన్ బి రైమ్స్ అండ్ సాంగ్స్. రైమ్స్ని సాంగ్స్ని ఎక్కువ పాటిస్తే దానివలన ఫోనెమిక్ అవేర్నెస్ అనేది ప్రాక్టీస్ బాగా అవుతుంది, డెవలప్మెంట్ కూడా అవుతుంది. 8వది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ బి మోర్ఫీమ్. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఈజ్ మోర్ఫీమ్. 9వది ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ వర్డ్స్ అండ్ ద రూల్స్ గవర్నింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్. ఆన్సర్ ఆప్షన్ సి మోర్ఫాలజీ. అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ వర్డ్స్ని స్టడీ చేయడమే మోర్ఫాలజీ. 10వది దేర్ ఆర్ 44 సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. అవుట్ ఆఫ్ దిస్ హౌ మెనీ సౌండ్స్ ఆర్ వొవెల్స్ అండ్ హౌ మెనీ ఆర్ కాన్సనెంట్స్ రెస్పెక్టివ్లీ. ఆన్సర్ ఆప్షన్ ఏ 24. వొవెల్ సౌండ్స్ 20, కాన్సనెంట్ సౌండ్స్ 24, టోటల్ సౌండ్స్ 44. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. 11వది ద యాక్సెప్టబుల్ సౌండ్ కాంబినేషన్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ఇట్స్ డాష్ రూల్స్. ఆన్సర్ ఆప్షన్ డి ఫోనలాజికల్ రూల్స్. ద యాక్సెప్టబుల్ సౌండ్ కాంబినేషన్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ఇట్స్ ఫోనలాజికల్ రూల్స్. 12వది ఏ ఫోనీమ్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ ఏ సింగిల్ యూనిట్ ఆఫ్ సౌండ్. లాంగ్వేజ్లో ఏ సింగిల్ యూనిట్ ఆఫ్ సౌండ్ని ఫోనీమ్ అంటారు. 13వది మోనోఫ్థాంగ్. ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. మోనోఫ్థాంగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్యూర్ వొవెల్. మోనోఫ్థాంగ్ ఈజ్ మార్క్డ్ బై ఇట్స్ స్టడీ క్వాలిటీ. మోనోఫ్థాంగ్ ఈజ్ ఏ సింగిల్ వొవెల్ సౌండ్. ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. 14వది బ్యాట్కి సరైన సింబల్. ఆన్సర్ ఆప్షన్ సి అలా వస్తుంది. ఆ సింబల్ అక్కడ బే అని పలుకుతాం కాబట్టి అది వస్తుంది. నెక్స్ట్ 15వది విచ్ ఆర్గన్ ఈజ్ నోన్ యాజ్ ద రూఫ్ ఆఫ్ ద మౌత్. ఆన్సర్ ఆప్షన్ సి హార్డ్ పెలెట్. 16వది బైలేబియల్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్. ఆన్సర్ ఆప్షన్ ఏ లిప్స్. బైలేబియల్ సౌండ్స్ అనేవి లిప్స్తో పలుకుతాము. నెక్స్ట్ 17వది ఆర్పి ఈజ్ ద అబ్రివేషన్ ఆఫ్ ద వర్డ్. ఆన్సర్ ఆప్షన్ బి రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్. నెక్స్ట్ బిట్ 18వది డూ యూ నో వేర్ మై ఐపాడ్ ఈజ్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్. ఆన్సర్ ఆప్షన్ సి ఇంటరోగేటివ్. డూ యూ నో అంటే అక్కడ ఎంక్వైరీ చేయడం కాబట్టి ఇంటరోగేటివ్ సెంటెన్స్. 19వది ద హౌస్ ఈజ్ ఆన్ ఫైర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్. ఆన్సర్ ఆప్షన్ డి ఎక్స్క్లమేటరీ. ద హౌస్ ఈజ్ ఆన్ ఫైర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. 20 పిజ్జా ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఆన్సర్ ఆప్షన్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లేర్ చేయడం కాబట్టి ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. ఇవి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ యొక్క ప్రొనౌన్సియేషన్ ఆఫ్ సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీస్ మరియు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సంబంధించి టాప్ 20 బిట్లు. ఈ బిట్లన్నీ కూడా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇలానే డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్ మరియు అన్ని రకాల కంటెంట్, అన్ని రకాల మెథడ్స్, సైకాలజీ పర్స్పెక్టివ్స్ అన్ని వీడియోలు మన ఛానల్ అయితే నిరంతరంగా వస్తూ ఉన్నాయి. అందుకోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. ఇంకా డైలీ డిఎస్సి టాపిక్స్ అనే పేరుతో కొత్తగా షార్ట్స్ని ఆల్రెడీ రోజుకు 2 డిఎస్సి బిట్స్ అనేవి పార్ట్ 100 వరకు అయిపోయాయి. అందుకే కొత్తగా డైలీ డిఎస్సి టాపిక్స్ అనే పేరుతో పార్ట్ 1, పార్ట్ 2 అప్లోడ్ చేస్తూ ఉన్నాం. అవి కూడా షార్ట్స్ రూపంలో చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.